ప్రతిగా సింగనమల రైతన్నల 4.5 దశాబ్దాల నిరీక్షణకు ఎట్టకేలకు తెరబడబోతోంది. ప్రతి వర్షాకాలంలో మిడ్పెన్నార్ జలాశయం నిండినా బలహీనమైన గేట్ల కారణంగా విలువైన నీరు కళ్ల ముందే వృధాగా వెళ్లిపోయేది. నీళ్లు ఉన్నా పంటలకు నీరు అందని పరిస్థితి రైతాంగాన్ని ఏళ్ల తరబడి వెంటాడింది. ఇప్పుడు ఆ చరిత్ర మారబోతోంది. మిడ్పెన్నార్ ప్రాజెక్టుకు అత్యాధునిక రేడియల్ గేట్లు ఏర్పాటుతో పాటు దక్షిణ కాలువ ఆధునికీకరణ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. నీటి నిల్వ నుంచి చివరి ఆయకట్టు వరకు నీటి పంపిణీ వరకు సమగ్రంగా సాగుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు సింగనమల వ్యవసాయ రంగానికి కొత్త ఊపిరి పోస్తున్నాయి. రైతుల జీవితాల్లో మార్పుకు నాంది పలుకుతున్న ఈ అభివృద్ధిపైన వైకేటీవీ ప్రత్యేక కథనం. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యవసాయానికి మిడ్పెన్నార్ ప్రాజెక్టు ఒక జీవనాడి. వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, వందల గ్రామాలకు తాగునీరు అందించే ఈ జలాశయం దశాబ్దాలుగా రైతన్నకు అండగా నిలుస్తోంది. కానీ నిర్మాణం తర్వాత గేట్లను ఆధునికీకరించకపోవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 45 ఏళ్లుగా ఒకే గేట్లు పనిచేయడంతో అవి తీవ్రంగా తుప్పుపట్టి బలహీనపడ్డాయి. వర్షాకాలంలో డ్యాం నిండిన ప్రతిసారి గేట్లు తట్టుకుంటాయా లేదా అన్న ఆందోళన అధికారుల్ని వెంటాడేది. భద్రతా కారణాల వల్ల పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేక విలువైన జలాల్ని దిగువకు విడుదల చేయాల్సి వచ్చేది. నీటి కొరతతో రైతు పొలాలు ఎండిపోతుంటే డ్యాంలోని నీరు కళ్ల ముందే వృధా కావడం సింగనమల రైతాంగాన్ని తీవ్రంగా కలిచివేసింది. కొత్త గేట్ల ఏర్పాటు మాత్రమే కాదు, సాగునీరు ప్రతి రైతు పొలం వరకు చేరేలా పంపిణీ వ్యవస్థను కూడా ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. మిడ్పెన్నార్ దక్షిణ కాలువపై 3 కోట్లకు పైగా వ్యయంతో నిర్వహణ, ఆధునికీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కాలువలో పూడిక తొలగింపు, దెబ్బతిన్న భాగాల మరమ్మతు, నీటి ప్రవాహానికి అడ్డంకుల తొలగింపు, కాలువ బలోపేతం వంటి పనులను అధికారులు చేపట్టారు. ఈ పనుల్ని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ స్వయంగా పరిశీలించి ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాబోయే సాగు సీజన్లో రైతులకు ఎలాంటి అంతరాయం లేకుండా నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే 3.200 కిలోమీటర్ల వద్ద ఉన్న పాత ఐరన్ బ్రిడ్జిని ఆధునికీకరించేందుకు వెంటనే అంచనాలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. రోజు సింగనమల నియోజకవర్గానికి జీవనాడి అయినటువంటి మిడ్పెన్నార్ డ్యామ్ నుంచి ఏవైతే మనము కెనాల్ వాటర్ దాదాపు 70-80% రైతాంగం ఉన్నటువంటి నియోజకవర్గంలో ఈ మిడ్పెన్నార్ ఆధునీకరణ అనే ప్రాజెక్ట్ ని ఎంత నిర్లక్ష్యం చేసినటువంటి వైఖరి మనము గత వైసీపీ ప్రభుత్వంలో చూసాం. దాదాపు 40 సంవత్సరాలు పైగా ఉన్నటువంటి ఈ గేట్లకు కనీసం గ్రీసులు కూడా పెట్టలేని పరిస్థితుల్లో, కనీసం మెయింటెనెన్స్ కూడా లేని పరిస్థితుల్లో మనం చూసాము. మనము 2 ఏళ్ల కూటమి పరిపాలనలో ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి ఈ మిడ్పెన్నార్ మోడర్నైజేషన్ ఈరోజు దాదాపు 5.5 కోటి రూపాయలతో శాంక్షన్ చేయించుకొని ఈరోజు త్వరగా ఈరోజు ఈ పనులన్నింటినీ కూడా మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. మిడ్పెన్నార్ సమస్యను ఎన్నికల హామీగా కాకుండా రైతు భవిష్యత్తుతో ముడిపడిన అంశంగా ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తీసుకున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రాజెక్టుని సందర్శించి గేట్ల దుస్థితిని పరిశీలించారు. అనంతరం నీటిపారుదల శాఖ అధికారులు, మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గేట్లు మార్చకపోతే నీటి భద్రతతో పాటు రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని వివరించారు. ఎమ్మెల్యే నిరంతర ఫాలోఅప్కు ప్రభుత్వం స్పందించి అత్యాధునిక రేడియల్ గేట్ల ఏర్పాటుకు భారీగా నిధులు మంజూరు చేసింది. దీంతో 4.5 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్య పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. కొత్త రేడియల్ గేట్లు అమర్చిన తర్వాత మిడ్పెన్నార్ పూర్తి సామర్థ్యంతో నీటిని నిల్వ చేసుకునే అవకాశం లభించనుంది. వర్షపు నీరు వృధా కాకుండా జలాశయంలో నిల్వ ఉండడంతో వేలాది ఎకరాల ఆయకట్టుకు చివరి ఎకరం వరకు సాగునీరు అందే పరిస్థితులు మెరుగుపడతాయి. భూగర్భ జలాలు పెరగడంతో పాటు పంటల దిగుబడులు, రైతుల ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. గ్రామాలకు తాగునీటి సరఫరా మరింత స్థిరపడనుంది. ఒక ప్రాజెక్టు ఆధునికీకరణ ద్వారా వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి అవకాశాలపై దీర్ఘకాలిక సానుకూల ప్రభావం పడనుందని అధికారులు భావిస్తున్నారు. మేము ఒకటే, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు సంక్షేమం కోసం, రైతుల యొక్క ఆదాయం పెంపు కోసం ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనే దానికి నిదర్శనం ఒకటే.
ఈరోజు ఎంపీఆర్ డ్యామ్, మిడ్ పెన్నేరు, పెనకచర్ల డ్యాము గేట్లు ఆధునీకరణ అయితేమే 120 రోజులు ఆన్ అండ్ ఆఫ్ లేకుండా నీళ్లు ఇవ్వడం రైతులకి సంక్షేమానికి ఇదొక నిదర్శనం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమం కోసం, రైతుల అభివృద్ధి కోసం, రైతుల పంట సాగు కోసం, పంట నీరు కోసం, రైతుల ఆదాయం పెంపొందడం కోసం కూటమి ప్రభుత్వం కాలువల మరమ్మతుకు కూడా విపరీతంగా ఫండ్స్ ఇచ్చి కాలువలను ఆధునీకరణ చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ బాబుదని కూడా తెలియజేసుకుంటున్నాం. దశాబ్దాలుగా తుప్పుపట్టిన గేట్లు ఇప్పుడు రైతన్నల ఆశలకు కొత్త ద్వారాలు తెరవబోతున్నాయి. ఎన్నో ఏళ్లుగా కళ్ల ముందే వృధా అవుతున్న ప్రతి నీటి చుక్క ఇకపై పంట పొలాల్ని పచ్చగా మార్చబోతోంది. మిడ్ పెన్నార్ ప్రాజెక్టు ఆధునికీకరణ అనేది కేవలం గేట్ల మార్పిడి కాదు, సింగనమల రైతాంగానికి శాశ్వత జలభద్రత కల్పించే చారిత్రాత్మక నిర్ణయం. నీటి నిల్వ సామర్థ్యం పెరగడం, కాలువల బలోపేతం, చివరి ఆయకట్టుకు నీరు చేరేలా తీసుకుంటున్న చర్యలు అనంతపురం వ్యవసాయ రంగానికి సరికొత్త దిశను చూపిస్తున్నాయి. రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా మిడ్ పెన్నార్ ప్రాజెక్టు పునరుజ్జీవనం సింగనమల రైతన్నల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్న అభివృద్ధి మైలురాయిగా నిలవనుంది.